గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్పెయిన్ న్యూస్. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం తెలుగు జాతికి ఎప్పటికీ ప్రేరణగా నిలుస్తుందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రి అనిత ఆయన చేసిన ప్రాణత్యాగం వల్లే ఆంధ్ర రాష్ట్రం అవతరించిందని చెప్పారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ఆయన పోరాటం ప్రతీకగా నిలిచిందని కొనియాడారు. అమరావతిలో కూటమి ప్రభుత్వం పొట్టి శ్రీరాములు త్యాగానికి గుర్తుగా 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. జగిత్యాల జిల్లాలో మొక్కజొన్న రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి జిల్లా కలెక్టర్ను ఆశ్రయించారు. రైతులతో కలిసి ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని కోరుతూ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. మార్కెట్లో మొక్కజొన్న ధరలు పడిపోవడంతో రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారని జీవన్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల సమస్యల ప్రభుత్వం వెంటనే పరిష్కరించి కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలని సందర్భంగా జీవన్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొని తమ సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రాణాలను కాపాడుకోవడంలో హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు చెప్పారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యానగర్ క్యాంపస్ చౌరస్తా వద్ద ద్విచక్ర వాహనదారులకు ఉచితంగా 300 హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయాలు అవడం కారణంగా ప్రాణ నష్టం ఎక్కువగా జరుగుతోందని చెప్పారు. హెల్మెట్ ధరించడం ద్వారా ప్రమాద సమయంలో ప్రాణాలను రక్షించుకోవచ్చని సూచించారు. ప్రత్యేకంగా యువత రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని హనుమంతరావు పిలుపునిచ్చారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించడం అలవాటు చేసుకోవాలంటూ ఆయన సూచించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్య వైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జె నాగేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పొట్టి శ్రీరాముల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాముల త్యాగం తెలుగు ప్రజల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. ఆయన ప్రాణత్యాగం వల్లే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు. అలాగే ఈ జయంతి సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించారు. తలసీమియా బాధిత చిన్నారులను అలాగే గర్భిణీ స్త్రీల అవసరాల కోసం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు యువజన సంఘ సభ్యులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గ్యాస్ కొరత పెరిగిన ధరలపై సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద సిపిఐ నాయకులు ధర్నా చేపట్టి కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శించారు. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రవీణ్ మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితోనే దేశంలో గ్యాస్ కొరత ఏర్పడిందని ఆరోపించారు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు ఆపాలని అంతర్జాతీయ ఉద్రిక్తత కారణంగా ఇంధన రంగంపై ప్రభావం పడుతోందని తెలిపారు. గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడం, సరఫరా సరిగ్గా లేకపోవడంతో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వెంటనే గ్యాస్ సరఫరా సమస్యను పరిష్కరించి ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ బడంగ్పేట్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఏసీబీ హైదరాబాద్ రేంజ్ 2 డీఎస్పీ గంగసాని శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ సర్ప్రైజ్ చెక్ చేపట్టారు. ముఖ్యంగా మున్సిపల్ కార్యాలయంలోని శానిటేషన్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగాల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కార్యాలయంలో పత్రాలు, ఫైళ్లను పరిశీలిస్తూ అనుమానాస్పద లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. ఈ సోదాల్లో ఏమైనా అక్రమాలు బయటపడతాయా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. పూర్తి వివరాలు ఏసీబీ అధికారుల దర్యాప్తులో వెలుగులోకి రావాల్సి ఉంది. కూకట్పల్లిలో విద్యాశాఖ అధికారులపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. కూకట్పల్లి ఎంఈఓ కార్యాలయం ఎదుట టీపీవైఎఫ్ అలాగే యూఎస్ఎఫ్ఐ నేతలు ధర్నా నిర్వహించారు. న్యూ ఎరా హైస్కూల్ యాజమాన్యం విద్యాశాఖ అధికారులతో కుమ్మక్కే ర్యాంకుల కోసం సెల్ఫ్ సెంటర్లు ఏర్పాటు చేసుకుందని వాళ్ళు ఆరోపించారు. ఈ నేపథ్యంలో మేడ్చల్ జిల్లా డీఈఓ, ఎంఈఓలు లంచాలు తీసుకున్నారని నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. న్యూ ఎరా హైస్కూల్ కేటాయించిన పరీక్ష కేంద్రాన్ని వెంటనే మార్చాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ వ్యవహారంలో తప్పిదానికి పాల్పడ్డ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా వారు కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ వికలాంగుడు తనకు అధికారులు ఉపాధి కల్పించాలని కోరుతున్నాడు. వేములవాడ పట్టణానికి చెందిన ఓదెల నరేష్ పుట్టుకతోనే వికలాంగుడు. జీవనోపాధి కోసం చాలా సంవత్సరాలుగా ప్రజావాణిలో దరఖాస్తులు ఇస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించాడు. ఉద్యోగం లేదా
ఉపాధి కల్పించాలంటూ జిల్లా కలెక్టర్లు, విశాఖల అధికారులు, ప్రజాప్రతినిధులను పలుమార్లు కలిసినా కూడా ఫలితం లేకపోయిందని నరేష్ తెలిపాడు. గత ప్రభుత్వంలో కూడా తన సమస్యకు పరిష్కారం రాలేదని, కనీసం ప్రస్తుత ప్రభుత్వం అయినా స్పందిస్తుందని ఆశిస్తున్నానన్నాడు. ప్రతి సోమవారం ప్రజావాణిలో దరఖాస్తులు ఇస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి పరిష్కారం చూపలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ నెలలో అయినా తనకు ఉపాధి కల్పించకపోతే ఆత్మహత్య శరణ్యమని నరేష్ కన్నీటి పర్యంతం అయ్యాడు. అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం తెలుగు జాతికి శాశ్వత స్ఫూర్తిగా నిలుస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఒంగోలు నగరంలోని సిబిఎన్ రీడింగ్ రూమ్ సెంటర్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజబాబు, సంయుక్త కలెక్టర్ కల్పన కుమారి, నగర మేయర్ గంగాడ సుజాతతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు త్యాగం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు. ఆయన త్యాగ ఫలితంగానే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు జరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించిందని గుర్తు చేశారు. హరిజనోద్ధరణ కోసం కూడా పొట్టి శ్రీరాములు చేసిన సేవలు చిరస్మరణీయాలని మంత్రి కొనియాడారు. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. మున్సిపాలిటీలోని వివిధ శాఖలపై వచ్చిన పలు ఫిర్యాదుల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, రెవెన్యూ శాఖల్లో ఏసీబీ అధికారులు రికార్డులు, ఫైళ్లను పరిశీలిస్తూ అనుమానాస్పద లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. గత కొంతకాలంగా మున్సిపల్ అధికారుల పనితీరుపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న తరుణంలో ఈ సోదాల ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇటీవల ఎన్నికైన కౌన్సిలర్స్ కూడా అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. సోదాల్లో ఏమైనా అక్రమాలు బయటపడతాయా అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఇవాళ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్తో పాటు తమిళ సినీ పరిశ్రమకు చెందిన నటుడు శశికుమార్ వేర్వేరుగా తిరుమలకు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తమ మొక్కులు చెల్లించుకొని ఆలయ అధికారుల నుంచి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి వేదాశీర్వచనం అందించి శ్రీవారి చిత్రపటాలను అందజేశారు. కృష్ణా జిల్లాలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇల్లు అగ్నికి ఆహుతైంది. గన్నవరం నియోజకవర్గంలోని వెంకటేశ్వర థియేటర్ సెంటర్ సమీపంలో ఉన్న దుర్గా ట్రేడర్స్పై పైన ఉన్నటువంటి అంతస్తులో ఈ ఘటన చోటు చేసుకుంది. అద్దెకు నివసిస్తున్న వ్యక్తులు వాటర్ హీటర్తో నీళ్లు వేడి చేసే సమయంలో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు చెలరేగినట్లు సమాచారం. మంటలు వేగంగా వ్యాపించి ఇంట్లో ఉన్న పీవీసీ మెటీరియల్ కంటుకోవడంతో భారీగా నష్టం జరిగింది. ఈ ఘటనలో సుమారు ₹1,00,000 నగదు, పీవీసీ సీలింగ్కి సంబంధించిన సామాన్లు పూర్తిగా దగ్ధమైనట్లు బాధితులు చెబుతున్నారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ములుగు జిల్లాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని గిరిజన మహిళకు చెందిన ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. వాజేడు మండలం బొల్లారం గ్రామానికి చెందిన బాడిసె రాధ అనే గిరిజన మహిళ నివసిస్తున్న తాటాకిల్లు ఆదివారం అర్ధరాత్రి అగ్నికి ఆహుతైంది. రాత్రి సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తం కాలిబూడిదైపోయింది. దీంతో బాధిత కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ ఘటన విషయం తెలిసిన వెంటనే మెరమూరు సర్పంచ్ మడకం సుభద్ర, గ్రామ కార్యదర్శి జి కార్తిక్, రెవెన్యూ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం తరపున అవసరమైన సహాయం అందిస్తామని వారు హామీ ఇచ్చారు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా మహాకూటమి నాయకులు ఆర్య వైశ్య ప్రముఖులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. నాగేశ్వరరావుపేట రోడ్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ బంటుమిల్లి గాంధీ సెంటర్ వరకు సాగింది. అక్కడ మహాత్మా గాంధీ, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసిన ప్రాణత్యాగం చేసినటువంటి మహానేత పొట్టి శ్రీరాములని గుర్తు చేశారు. ఆయన స్ఫూర్తిగా అమరావతిలో 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గొప్ప విషయం అని తెలిపారు. సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. 3 నెలల పాటు కొనసాగిన జానపద జాతరకు సోమవారం తెల్లవారుజామున అగ్ని గుండాల నిర్వహణతో ముగింపు పలికారు. మార్గశిర మాసం మొదటి ఆదివారం స్వామివారి కళ్యాణ మహోత్సవంతో ప్రారంభమైన ఈ జాతర పాల్గొన మాసం చివరి సోమవారం వరకు కొనసాగింది. 3 నెలల కాలంలో 10 ఆదివారాలు లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జాతరలో చివరి ఘట్టమైన అగ్నిగుండాలను వీర శైవ సాంప్రదాయ ప్రకారం ఆలయ తోట బావి వద్ద అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అర్చకులు స్వామివారి ఉత్సవ విగ్రహాలతో అగ్నిగుండం ప్రవేశం చేయగా అనంతరం భక్తులు శివసత్తులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంతో కొమరవెల్లి మల్లన్న జాతర ఘనంగా ముగిసినట్లయింది.
అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగు జాతి గర్వకారణమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోట్లో నిర్వహించిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకల్లో మంత్రి పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. తెలుగువారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన మహనీయుల్లో పొట్టి శ్రీరాములు మొదటి వరుసలో మొదటి స్థానంలో ఉంటారని ఆయన అన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన మహానేతగా ఆయన నిలిచిపోయారని కొనియాడారు. తెలుగు ప్రజల హక్కుల కోసం చేసిన ఆయన త్యాగం కారణంగానే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని మంత్రి పేర్కొన్నారు. అమరజీవి జయంతి వేడుకల కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తోందని తెలిపారు. కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ కొరతతో మచిలీపట్నంలో హోటల్ రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. గ్యాస్ సరఫరా సమస్యను పరిష్కరించాలని కోరుతూ మచిలీపట్నం హోటల్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. జనసేన అభ్యర్థి ఆర్కే హోటల్ అధినేత బండి రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో హోటల్ యజమానులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మచిలీపట్నం పట్టణంలో సుమారు 4,000కు పైగా హోటళ్లు ఉన్నాయని, ప్రస్తుతం కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ కొరత కారణంగా హోటల్ వ్యాపారం తీవ్రంగా ప్రభావితం అవుతోందని వారు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని, హోటళ్లు పూర్తిగా కమర్షియల్ సిలిండర్లపైనే ఆధారపడి వంటకాలు తయారు చేస్తుండటంతో రోజువారీ కార్యకలాపాలు కష్టంగా మారుతున్నాయని చెప్పారు. కనీసం ప్రతి హోటల్కు 2 కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్స్ అయినా సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే కొందరు సరఫరాదారులు అధిక ధరలకు గ్యాస్ విక్రయిస్తున్నారనే ఆరోపణలపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఉప్పల్ పరిధిలో జరిగిన చిలుకా నగర్ హత్య కేసును పోలీసులు కేవలం 8 గంటల్లో ఛేదించారు. ఈ ఘటనలో 2 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉప్పల్ జోన్ డీసీపీ సురేష్ కుమార్ మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. నిన్న రాత్రి డైల్ 100 ద్వారా సమాచారం అందడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని 35 ఏళ్ల పారువుల సుధీర్ కుమార్ మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడు సిటీ సెక్యూరిటీ వింగ్లో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. సుధీర్ కుమార్ మరియు ప్రధాన నిందితుడు బానోత్ సంతోష్ గత 7 నుంచి 8 ఏళ్లుగా స్నేహితులుగా ఉన్నారు. ఫోన్ కాల్ లిస్ట్ చేయలేదనే కారణంతో ఇద్దరి మధ్య వివాదం తలెత్తి వాట్సాప్ చాటింగ్లో పరస్పరం సవాళ్లు విసురుకోవడంతో చిల్కానగర్ గ్రౌండ్ వద్ద కలుసుకున్నారు. మధ్యలో జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారితీసి సంతోష్ కత్తితో సుధీర్పై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడి సుధీర్ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి రోడ్డుపై కుప్పకూలి మృతి చెందాడు. ఘటనానంతరం పరారైన ప్రధాన నిందితుడు సంతోష్తో పాటు అతనికి సహకరించిన పొడిశెట్టి తరుణ్ను పోలీసులు తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, మొబైల్ ఫోన్లు, అలాగే 2 వీలర్, రక్తంతో తడిసిన దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కోసం సిపిఐఎం నాయకులు నిరాహార దీక్ష చేపట్టారు. రామన్నపేట మండల కేంద్రంలో సిపిఐఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ దీక్ష ప్రారంభమైంది. రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసి ఇందుకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో 50 కోట్ల రూపాయలు కేటాయించాలని నాయకులు డిమాండ్ చేశారు. అలాగే గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సరిపడా వైద్యులు నియమించి 24 గంటలు ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నిరాహార దీక్షకు మండల టీడీపీ నాయకులు, కల్లుగీత కార్మిక సంఘం నాయకులు మద్దతు ప్రకటించారు. పోలవరం జిల్లాలో భారీగా గంజాయి అక్రమ రవాణాను పోలీసులు భగ్నం చేశారు. చింతూరు డివిజన్ పరిధిలోని ఎట్టపాక మండలం మాధవరావుపేట వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒడిషా నుంచి హైదరాబాద్ కారులో గంజాయిని తరలిస్తున్న 3 స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 3 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ముందస్తు సమాచారంతో గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు గమనించిన స్మగ్లర్లు కారును చింతూరు వైపు మళ్లించే ప్రయత్నంలో భాగంగా అదుపు తప్పి బస్టాండ్ ఢీకొట్టారు. అనంతరం కారు నుంచి దిగిపోయి అడవిలోకి పారిపోయేందుకు ప్రయత్నించే వారిని ఎస్ఐ అప్పలరాజు సిబ్బంది సాయంతో చాకచక్యంగా పట్టుకున్నారు. పట్టుబడ్డ నిందితులు ఒడిశాకు చెందిన అభయ్ రాయ్, నరోత్తమ్ హల్దార్, అలాగే శిఖర్ రాయల్గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి కారును సీజ్ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే మందుల సామీల్ చేసిన వ్యాఖ్యలు వ్యతిరేకిస్తూ బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు. తిరుమలగిరి చౌరస్తాలో బీజేపీ పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే సామీల్ దిశబొమ్మను దగ్ధం చేస్తూ ధర్నా రాస్తారోకో నిర్వహించారు. బీజేపీ తుంగతుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కడియం రామచంద్రయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో ఎమ్మెల్యే మందుల సామీల్ వెంటనే రాజీనామా చేయాలని, లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన్ను ఎమ్మెల్యే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే బ్రాహ్మణులు, హిందువుల పట్ల చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీజేపీ నాయకులు కోరారు. చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహించడంతో రహదారిపై వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. పరిస్థితి చేదాడిపోవడంతో పోలీసులు రంగంలోకి దిగి బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కడియం రామచంద్రయ్యను అరెస్ట్ చేశారు. మొయినాబాద్ ఫామ్ హౌస్లో జరిగిన డ్రగ్స్ పార్టీ వ్యవహారంపై ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి స్పందించారు. ఆ పార్టీలో పట్టుబడ్డ నాయకులు ఏ పార్టీకి చెందిన వారో ప్రజలు గమనిస్తున్నారంటూ ఆయన చెప్పారు. ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు ఇలాంటి
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడం తగదని విమర్శించారు. ప్రజాప్రతినిధులందరికీ డ్రగ్స్ టెస్టులు నిర్వహించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ మొదటి నుంచే డిమాండ్ చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్ హిమాయత్నగర్లో బీజేపీ ఓబీసీ మోర్చా హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో చింతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మిక మహిళలను సన్మానిస్తూ వారికి చీరలు పంపిణీ చేశారు. మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యతని చింతల పేర్కొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులను సన్మానించడం అభినందనీయమని ఆయన అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హనుమాన్ జంక్షన్ నుంచి సత్రం సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లిన మంత్రి ఆనం ఆర్యవైశ్య సంఘం సభ్యులతో కలిసి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించిన స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ కార్యక్రమాన్ని లైవ్ ద్వారా వీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల సాధన కోసం తన ప్రాణాలను అర్పించిన మహనీయుడు పొట్టి శ్రీరాములను కొనియాడారు. ఆయన త్యాగానికి గుర్తుగా అమరావతిలో 58 అడుగుల స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ నిర్మించడం గర్వించదగ్గ విషయమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ కౌన్సిల్ చివరి సమావేశం రసభాసగా సాగింది. సోమవారం నిర్వహించిన ఈ సమావేశంలో 13 ఎజెండాలతో ప్రారంభమైంది. చివరి సమావేశం కావడంతో అధికారులు, చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు సభను సజావుగా నిర్వహించేందుకు ప్రయత్నించారు. అయితే ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా మారిన రంగునీటి సమస్యపై చర్చ జరుగుతున్న టైంలో కౌన్సిలర్ దయానిధి అలాగే మున్సిపల్ కమిషనర్ బాలాజీ నాయక్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో సమావేశంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమయంలో ఇతర కౌన్సిలర్లు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ కోరారు. అనంతరం కమిషనర్ బాలాజీ నాయక్ రంగునీటి సమస్యను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది. మొత్తంగా నగర మున్సిపల్ కౌన్సిల్ చివరి సమావేశం వాగ్వాదాల మధ్య రసభాసగా ముగిసింది. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో తాగునీటి సమస్యపై మహిళలు రోడ్డెక్కారు. కనేకల్ రోడ్డుకు సమీపంలోని ఎంసీఏ లేఅవుట్లో గత 20 ఏళ్లుగా తాగునీటి సమస్య కొనసాగుతోందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల టైంలో నాయకులు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ మహిళలు ఖాళీ బిందెలతో మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. వెంటనే తాగునీటి సౌకర్యం కల్పించాలని మున్సిపల్ అధికారులను డిమాండ్ చేశారు. దీనిపై స్పందించినటువంటి మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి ప్రస్తుతం ఎంసీఏ కాలనీకి రోజుకి 8 ట్రక్కుల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. అలాగే అమృత్ 2 పథకం కింద కాలనీలోని ప్రతి ఇంటికి నీటి కనెక్షన్లు కల్పించే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.